అతని హజ్ సంకల్పానికి విమానం తలవంచింది. లిబియాకు చెందిన ఆమెర్ అల్ మెహదీ మన్సూర్ అల్ గడాఫీ అనే యువకుడు హజ్ యాత్ర కోసం వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కు వచ్చాడు. అతని ఇంటి పేరు అల్ గడాఫీకి సంబంధించినటువంటి భద్రతా సమస్య కారణంగా విమానాశ్రయంలో భద్రతా తనిఖీ సమయంలో ఇమిగ్రేషన్ వద్ద ఆలస్యమైంది. మేము మీకోసం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము, కానీ మీరు మాతో కొంచెం సేపు వేచి ఉండాలని అతనితో అన్నారు. అతనితో పాటు వచ్చిన టీం మెంబర్స్ అందరూ కూడా విమానం ఎక్కేశారు. అతని విమానాశ్రయ కౌంటర్లోనే ఉంచారు. భద్రతా సమస్య పరిష్కారమైన తర్వాత పైలట్ అతని కోసం డోర్ ఓపెన్ చేయడానికి నిరాకరించింది. అతను లేకుండానే బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. అక్కడున్న భద్రతా అధికారులు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఆమెర్ విమానాశ్రయం నుండి బయటకు వెళ్ళడానికి నిరాకరించి, నేను హజ్ చేయాలనుకుంటున్నాను మరియు అల్లా ఇష్టపడితేనే నేను ఖచ్చితంగా వెళ్తానని గట్టి నమ్మకంతో చెప్పాడు. అది ఎలా సాధ్యమని అక్కడ ఉన్న వారికి చాలా ఆశ్చర్యం మరియు వింత కలిగింది. అల్లా చిత్తమైతే ఏది సాధ్యం కాదు, మీరే చెప్పండి. అలాగే జరిగింది. గల్ఫ్ న్యూస్ ప్రకారం టేకాఫ్ అయిన వెంటనే విమానంలో సాంకేతిక లోపం, టెక్నికల్ మాల్ ఫంక్షన్స్ కారణంగా వెనక్కి తిప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ పైలట్ డోర్ తెరవడానికి నిరాకరించాడు. రెండవసారి టేకాఫ్ అయిన తర్వాత విమానం రెండవసారి కూడా సమస్యను ఎదుర్కొంది. దాంతో విమానం మళ్ళీ ల్యాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రయాణికులు మరియు సిబ్బంది ప్రకారం రెండవ ల్యాండింగ్ తర్వాత కెప్టెన్, ఈ విమానంలో ఆమెర్ మాతో ఉంటే తప్ప నేను మళ్ళీ విమానంలో ప్రయాణించనని అన్నాడని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అధికారులు త్వరగా ఆమెర్ ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ప్రయాణానికి దారి క్లియర్ చేశారు. ఈ విధంగా అతను మూడో ప్రయత్నంలో విమానం ఎక్కాడు. ఈసారి విమానం ఎటువంటి సమస్య లేకుండా టేకాఫ్ అయి బయలుదేరింది. ఈ సంఘటన గురించి ఆమెర్ మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను హజ్కు వెళ్ళాలని మాత్రమే కోరుకున్నాను మరియు అది నా కోసం వ్రాయబడి ఉంటే ఏ శక్తి కూడా దానిని నిరోధించలేదని నేను గట్టిగా నమ్ముతున్నాను అని అన్నాడు. చూసారా ఎంత అద్భుతం జరిగింది.